క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము సంఖ్యాకాండము 18, 19 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో అహరోను, లేవీల యాజక విధులు, అధికారాలు వివరించబడుతున్నాయి. తిరుగుబాటు దేవునికి వ్యతిరేకం. దేవుడు కోరహుపై చర్య తీసుకున్నాడు. సమస్య పరిష్కారం చూడకుండా సనుగుతూనే ఉన్నారు. ఇందులో యెహోవా అహరోనుతో అన్నాడు, మీ తండ్రి కుటుంబం అంతా పరిశుద్ధ స్థలపు సేవలో ఎట్టి దోషం వాటిల్లకుండా చూసుకోవాలి. నీవు నీ కుమారులు యాజకత్వ సేవలో దోషమేమీ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇది మీ బాధ్యత. లేవీ గోత్రికులైన మీ సోదరులతో కలిసి నీవు సేవ చేయాలి. వారు మీకు సహాయకులు. ఆవు, గొర్రె, మేకల తొలిచూలులను విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. బలిపీఠం మీదనున్నదంతా నీదే అవుతుందని దేవుడు చెప్పాడు. నీకు నీ కుమారులకు కుమార్తెలకు వాటిని ఇచ్చాను. ఇది నిత్యమైన స్థిరమైన నిబంధన. వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదని కూడా దేవుడు చెప్పాడు. లేవీల పోషణకు దేవుడు చేసిన ఏర్పాటు ఇదే. ఇలాంటి విధులకు సంబంధించి అనేక సత్యాలను ఈనాటి పాఠంలో మనము తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, సంఖ్యాకాండం 18, 19 అధ్యాయాలు మనము అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయాలలో మరికొన్ని గొప్ప సత్యాలు మనం నేర్చుకోబోతున్నాము. అహరోను, లేవీయులు తమ యాజక పదవులందు స్థిరపరచబడుతున్నారు. వారి విధులు, బాధ్యతలు వివరంగా పేర్కొనబడ్డాయి. ఇంతకు ముందే మనము కోరహు తిరుగుబాటును గురించి విన్నాము. 250 మంది అధిపతులను కూడగట్టుకొని కోరహు ఏమేమో చెయ్యాలనుకున్నాడు. గాని దేవుడు చెయ్యి చేసుకున్నాడు. అంతటితో ఆ విషాదగాథ ముగిసింది. తిరుగుబాటు దేవునికి వ్యతిరేకంగా జరిగింది. దేవుడు వారి మీద కఠిన చర్య తీసుకున్నాడు. అంతటితో సమస్య సమసిపోలేదు. సణుగులు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. దేవుడు కఠినుడు, చండశాసనుడు అంటున్నారు జనం. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు నశించాయి. మోషేలో తప్పులు పట్టే ప్రబుద్ధులు బయలుదేరారు. కొత్త నిబంధనలో అననీయ, సప్పీరాలు ఇద్దరూ అక్కడికక్కడే చచ్చారు. అయితే దానికి పేతురు బాధ్యుడా? కాదు. పరిశుద్ధాత్మను శోధించి అననీయ, సప్పీరాలు హతమయ్యారు. అసలు సంగతి ఏమిటంటే, జరిగిన దానికి మోషేకే ఆశ్చర్యమనిపించింది. ప్రజల మధ్య ఇప్పుడు తెగులు మొదలైంది. అహరోను మృతులకు సజీవులకు మధ్య నిలిచాడు. విజ్ఞాపనకర్త అయిన మధ్యవర్తిగా నిలిచాడు అహరోను. అప్పుడు అహరోను నాయకత్వం, యాజకత్వం పునరుత్థాన సంకేతంతో స్థిరపరచబడింది. అహరోను కర్ర చిగిరించింది, పూలు పూచింది, ఫలించింది. ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో దేవుడు యాజకత్వాన్ని ఆధికారికంగా స్థిరపరుస్తున్నాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు యెహోవా అహరోనుతో అన్నాడు, నీ తండ్రి కుటుంబమంతా పరిశుద్ధ స్థలపు సేవలో ఎట్టి దోషము వాటిల్లకుండా చూసుకోవాలి. నీవు నీ కుమారులు యాజకత్వ సేవలో దోషమేమీ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇది మీ బాధ్యత. లేవిగోత్రికులైన నీ సోదరులతో కలిసి నీవు సేవ చెయ్యాలి. వారు నీకు సహాయకులు. నీవు నీ కుమారులు సాక్ష్యపు గుడారము ఎదట సేవ చేస్తారు. నిన్ను, గుడారమంతటినీ వారే కాపాడతారు. అయితే వారిలో ఎవరూ పరిశుద్ధ స్థలమందలి ఉపకరణముల వద్దకు గాని బలిపీఠమునొద్దకు కానీ రాకూడదు. సమీపంగా వస్తే చస్తారు. జాగ్రత్త. సేవ అంతటినీ కాపాడే బాధ్యత వారిదే. అన్యుడెవడూ మీ వద్దకు రాకూడదు.
ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదికి నా కోపము రాదు. ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మిమ్ములను ప్రత్యేకించుకున్నాను. నేను వారిని మీకు అప్పగించాను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ మాత్రమే చెయ్యాలి. నీవు నీ కుమారులు బలిపీఠము అడ్డుతెర లోపల యాజకత్వము జరుపుతూ సేవ చెయ్యాలి. ఈ యాజకత్వపు సేవ నేను మీకిస్తున్నాను అంటే ఇది కేవలము నా దయచేతనే. అన్యుడు దీనిని సమీపిస్తే మరణశిక్ష నొందుతాడు. శ్రోతలారా, గమనించండి. సేవా విషయాలన్నిటికీ లేవీయులే బాధ్యులు. కోరహు లేవీయుడు. లేవీయ గోత్రంలోనే తిరుగుబాటు మొదలైంది. అందుకే దేవుడు లేవీయులను మందలిస్తున్నాడు. అలాగే ఈ రోజున మనమంతా మన సాక్ష్యం విషయంలో, కుటుంబ జీవితం విషయంలో పూర్తిగా బాధ్యత వహించాలి. మన సంఘాల విషయమై కూడా మనమే బాధ్యులం. నీవేదో గొప్ప భక్తిగల మనిషివి అనుకుని దూరంగా ఉంటూ అందరినీ విమర్శించడం అది బూటకం. సంఘ సాక్ష్యం అంటే నీ సాక్ష్యమే. సంఘమంతా ఒక్కటే శరీరం. అందులో ప్రతి అవయవము సంఘ క్షేమాభివృద్ధికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది. దేవుడు ఇదే మాట అహరోనుతో అంటున్నాడు. లేవీయుల మధ్య జరిగిన దానికి అహరోను బాధ్యత వహించక తప్పదు. నేను గొప్ప భక్తుణ్ణి, దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, నేను ప్రధాన యాజకుణ్ణి ఏమనుకుంటున్నారో అంటూ భీష్మించుకు కూర్చుంటే దేవుని దృష్టిలో అతడే ముద్దాయి అవుతాడు. దైవసేవకునిలో తగ్గింపు ఉండాలి. వినయశీలం దేవునికి ఇష్టమైన సుగుణం. తన బాధ్యతలను విస్మరించేవాడు దేవుని సేవకుడు కానేరడు. వారి సేవా వివరాలను దేవుడు నిర్దేశించి చూపుతున్నాడు. బలిపీఠాన్ని, గుడారమందలి పవిత్ర పరికరాలను వీరే కాపాడాలి, భద్రపరచాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8 నుండి 20వ వచనం వరకు సంక్షేపంగా వినండి. యెహోవా అహరోనుతో అన్నాడు, ప్రతిష్ఠార్పణలను మీరే కాపాడాలి. నీకు నీ కుమారులకు సేవార్థమై అభిషేకము ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహించబడని అతి పరిశుద్ధమైనవి మీవే. నైవేద్యములో, పాప పరిహార బలులలో, అపరాధ పరిహార బలులలో దహించబడని భాగం మీదే. వాటిని మీరు అతి పరిశుద్ధ స్థలంలోనే తినాలి. మగవారు మాత్రమే తినాలి. ప్రతిష్ఠించబడిన దానాలు, అల్లాడించే అర్పణలు అన్నీ మీవే. నిత్యమైన ఒడంబడిక ద్వారా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. మీ ఇంటిలోని పవిత్రులందరూ దానిని తినవచ్చు. ప్రథమ ఫలాలు, ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనది నీకిచ్చాను గదా. తమ దేశపు పంటలో ప్రథమ ఫలం మీదే. మీ ఇంటిలో పవిత్రులందరూ దానిని తినవచ్చు. మీదు కట్టబడిన ప్రతి వస్తువు మీదే. మనుష్యులలో, జంతువులలో అర్పించబడిన తొలిచూలు నీదే. మానవ తొలిచూలైతే వెల ఇచ్చి విడిపించుకోవాలి. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపించుకోవాలి. 5 తులాల వెండి చెల్లించి విడిపించుకోవలసి ఉంది. ఆ జంతువు పుట్టిన నెలనాటికి ఎంత ధరో నీవే నిర్ణయించాలి. తులం వెండి అంటే 20 చిన్నాలు. ఆవు, గొర్రె, మేకల తొలిచూలిని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తాన్ని బలిపీఠము మీద ప్రోక్షించి వాటి కొవ్వును దహించాలి. వాటి మాంసం నీదే అవుతుంది. అది యెహోవాకు ఇంపైన సువాసన. అల్లాడించబడే బోర, కుడి జబ్బలాగే ఆ మాంసము నీదే అవుతుంది. ప్రతిష్ఠార్పణలన్నీ నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఇచ్చాను. ఇది నిత్యమైన స్థిరమైన నిబంధన. వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు.
వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. లేవీయుల పోషణకు దేవుడు చేసిన ఏర్పాటు ఇదే. అల్లాడించే అర్పణ అంతా అహరోనుదే. అల్లాడించేది దహించబడదు, అది యాజకులకు ఇవ్వబడుతుంది. యెహోవా సన్నిధిలో నిత్యము స్థిరము అయిన నిబంధన ఇది ఉప్పుతో చేయబడిన నిబంధన. కాబట్టే ఇది శాశ్వతమైన నిబంధన. ఉప్పు బలికి అవసరమైన దినుసు. అనుదిన ఆహారంలో ఉప్పు ఎంతో ముఖ్యమైనది. మరో మాట, అహరోనుకు లేవీయులకు భూస్వాస్థ్యము ఉండదు. దేవుడే వారికి స్వాస్థ్యం. వారికి తోటలు, దొడ్లు ఉండవు. లేవీయులు సేవార్థమై ప్రత్యేకించబడిన తెగ. ఈ రోజున దైవ సేవకుడు నిజంగా సేవకు సమర్పించబడిన వాడైతే మరో పని తన పోషణకై చేయకూడదు. అతని భార్య ఏ పని చేసి కుటుంబాన్ని పోషించే అవసరం ఏర్పడకూడదు. అది విశ్వాసుల బాధ్యత. సంఘం బలపడాలంటే సంఘ సేవకునికి ఎట్టి భౌతిక అక్కర లేకుండా విశ్వాసులే చూసుకోవాలి. దైవ సేవకులు కొత్త నిబంధన లేవీయులు అనవచ్చు. దైవ సేవకులకు దేవుడే స్వాస్థ్యం. కీర్తనలు 16:5 దావీదు ఇదే సాక్ష్యం పలుకుతున్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. ఆయన వైపే దైవజనుడు చూస్తాడు. ఆయనే సహాయకుడు. ఆయనే వారి సేవకు ప్రతిఫలం, పారితోషికము ఇచ్చేవాడు. లేవీయులు విశ్వాసం ద్వారానే జీవిస్తారు. సంఖ్యాకాండం 18:21-24 వరకు లేవీయులు చేసే సేవకు, ప్రత్యక్ష గుడారమందు వారి సేవకు ఇశ్రాయేలీయుల దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇశ్రాయేలీయులు ఇక మీదట ప్రత్యక్షపు గుడారానికి రాకూడదు. అలా వచ్చారు అంటే ఆ పాపం తగిలి చస్తారు. లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషాలకు తామే ఉత్తరవాదులై ఉంటారు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యము ఏదీ ఉండకూడదు. ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించే దశమ భాగాలను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చాను. అందుకే నేను వారికి చెప్పాను, వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించుకోకూడదు. చూచారా, దేవుడు ఎంత మంచి ఏర్పాట్లు, కట్టుదిట్టాలు చేశాడో. ఇశ్రాయేలీయులు చెల్లించే దశమ భాగములు లేవీయుల పోషణకు వినియోగపడతాయి. అయితే ఈ లేవీయులు ఇచ్చేదేమీ లేదంటారా? గమనించండి, ఆలోచించండి. అవి మోషే ధర్మశాస్త్రపు రోజులు. అయితే ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలంలో లేము. కానీ అప్పటి ప్రాతిపదిక సూత్రాలే ఇప్పుడు పనిచేస్తాయి. వాటిని త్రోసి రాజనకూడదు. ఇప్పుడు సంఖ్యాకాండం 18:25-32 వరకు విని అప్పుడు చెప్పండి, లేవీయులు ఏమీ ఇవ్వరా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు అన్నాడు, లేవీయులకు చెప్పు, ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగాన్ని మీరు వారి నుండి పుచ్చుకున్నప్పుడు మీరు ఆ దశమ భాగములో దశమ భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లించాలి. మీకు వచ్చిన ఈ ప్రతిష్ఠార్పణం కళ్ళపు పంటగా, ద్రాక్షల తొట్టి ఫలముగా మీరు ఎంచాలి. మీరు పుచ్చుకున్న దశమ భాగములో నుండి దశమ భాగమును యెహోవాకు చెల్లించాలి. దానిని యాజకుడైన అహరోనుకు అందించాలి. ప్రశస్తమైన దానిలో నుండి తీయబడిన భాగాన్ని ప్రతిష్ఠించాలి. మీరు ఇవ్వగా మిగిలినది కళ్ళపు రాబడిలాగా, ద్రాక్ష తొట్టి రాబడిలాగా అది లేవీయులదే. మీరు మీ కుటుంబీకులు ఏ స్థలమందైనా దానిని తినవచ్చు. ప్రత్యక్షపు గుడారములో మీరు చేసే సేవకు అదే మీ జీతమని లేవీయులకు చెప్పు.
చూచారా, లేవీయులు ఇశ్రాయేలీయుల దశమభాగాలు పుచ్చుకొని అందులో నుండి తిరిగి దశమభాగాన్ని దేవునికి చెల్లిస్తారు. దైవ సేవకులు కూడా దైవ సేవకు ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి. ఆ విధంగా సేవ కోసం ఇచ్చిన వారవుతారు. ప్రజలు ఇవ్వాలి, సంఘ కార్యకర్తలు ఇవ్వాలి, కాపరులు ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి. సంఘాలు, సంఘ సభ్యులు, సంఘ కాపరులు అందరూ ఇచ్చేవారే. ఇశ్రాయేలీయులు ఇవ్వాలి, లేవీయులు ఇవ్వాలి. సంఘమా, కాపరులకు, సువార్తికులకు నైతికంగా మద్దతు ఇవ్వు, ఆర్థికంగా తోడ్పడండి. కాపరులారా, సువార్తికులారా, మీరు ఇవ్వటం మర్చిపోకండి. దాతృత్వం ఒక కృప. ఇప్పుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయం సంగ్రహంగా వినండి. ఇందులో ఎర్రని పెయ్య వృత్తాంతం ఉంది. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు. అన్నాడు, కళంకము లేనిది, మచ్చలేనిది, ఎప్పుడూ కాడి మొయ్యనిది అయిన ఎర్రని పెయ్యను తేవాలి. దానిని ఎలియాజరుకు అప్పగించాలి. శిబిరము వెలుపట యాజకుని ఎదుట ఎర్ర పెయ్య వధించబడాలి. ఎలియాజరు ఎర్ర పెయ్య రక్తంలో కొంచెం తీసుకొని గుడారము ఎదుట 7 మారులు ప్రోక్షించాలి. యాజకుడు చూస్తూ ఉండగా పెయ్య దహించబడుతుంది. యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును అగ్నిలో వెయ్యాలి. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో తలస్నానం చేసి శిబిరంలోకి వెళ్ళిపోతాడు. సాయంకాలం వరకు అతడు అపవిత్రుడై ఉంటాడు. ఎర్ర పెయ్యను దహించిన వ్యక్తి కూడా అలాగే సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అప్పుడు పవిత్రుడొకడు వచ్చి పెయ్య భస్మాన్ని పోగు చేసి శిబిరం వెలుపల పవిత్ర స్థలంలో దానిని ఉంచాలి. అది పాప పరిహారార్థ బలి. అక్కడే పాప పరిహార జలం ఉంటుంది. పెయ్య యొక్క భస్మాన్ని పోగు చేసినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడే. ఇది ఇశ్రాయేలీయులకు, పరదేశులకు కూడా వర్తించే కట్టడ. నరశవాన్ని ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉంటాడు. 3వ రోజున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడవుతాడు. పాపశుద్ధి లేకుండా మందిరంలో ప్రవేశించకూడదు. అలా అపవిత్రపరిస్తే అతణ్ణి బహిష్కరించాలి. పాప పరిహార జలం ప్రోక్షించబడినప్పుడే అతడు పవిత్రుడు. గుడారంలో ఎవరైనా చస్తే అందులో ఉన్న ప్రతి వస్తువు అపవిత్రం. ప్రతి వ్యక్తి అపవిత్రుడు. 7 రోజులు అపవిత్రత నిలిచి ఉంటుంది. మూత లేని పాత్రలు అపవిత్రమవుతాయి. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన మనిషి లేదా శవం లేదా ఎముక ముట్టితే 7 దినములు అపవిత్రత. సమాధిని కూడా ముట్టకూడదు. హోమ భస్మము పాప పరిహారార్థమై తీసుకొని పాత్రలో వేసి అందులో పారే నీరు పొయ్యాలి. అప్పుడు పవిత్రుడు ఎవడైనా హిస్సోపును తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీద, దానిలోని సమస్తమైన ఉపకరణముల మీద, అపవిత్రత కలిగిన వాటి మీద ప్రోక్షించాలి. 2 సార్లు, అనగా 3వ దినము, 7వ దినము ప్రోక్షించాలి. 7వ రోజున అతడు పవిత్రుడవుతాడు, లేకపోతే బహిష్కృతుడవుతాడు. అపవిత్రుడు పాప పరిహార జలమును ముట్టకూడదు. అపవిత్రుడు ముట్టినదంతా అపవిత్రమే. అపవిత్రమైన దానిని ముట్టే మనుష్యులందరూ సాయంకాలం వరకు అపవిత్రులే. సోదరీ సోదరులారా, ఈ ఎర్ర పెయ్య బలి విచిత్రమైనది. ఆడుదానిని సాధారణంగా బలి ఇవ్వరు, కానీ ఇది పెయ్య. అరణ్య ప్రయాణంలో మార్గమధ్యంలో ఎవడైనా పాపం చేస్తే ఎర్ర పెయ్య భస్మాన్ని పారే నీటితో కలిపి పాప పరిహార జలాన్ని తయారు చేస్తారు. హిస్సోపును అందులో ముంచి పాపము చేసిన వాని మీద ప్రోక్షిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేడగదిలో శిష్యులతో ఉన్నప్పుడు ఆయన వారి పాదాలు కడిగాడు.
యోహాను సువార్త 13:8. పేతురు కడగవద్దు అన్నప్పుడు ప్రభు, అయితే నాతో నీకు సహవాసం ఉండదు అన్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యుల పాదాలు కడిగాడు. ఈ రోజున కూడా యేసు ప్రభు ఆత్మరీతిగా మన పాదాలు కడుగుతూనే ఉన్నాడు. నీరు అనగా దేవుని వాక్యం, కడిగేవాడు పరిశుద్ధాత్మ. హిస్సోపు మన విశ్వాసమే. ఈ రోజున ఎవడైనా పాపము చేస్తే యేసు మన కోసం మళ్ళీ చనిపోడు. మనం వెలుగులో నడిస్తే ఒకరితో ఒకరికి సహవాసముంటుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది. దేవుని వాక్యము అనే నీరు, యేసుక్రీస్తు రక్తం, ఈ రెండూ మనకు కావాలి. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మనలను దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడు. యేసు ఈ లోకంలో మనలను రక్షించడానికే చనిపోయాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో జీవిస్తూ మనం ఇక్కడ మన రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం చేస్తున్నాడు. ప్రభు తిరిగి వచ్చే వరకు పాపానికి పరిహారం యేసు రక్తమే. సోదరీ సోదరులారా, నేను క్రైస్తవుణ్ణి గనుక నేనే పాపం చెయ్యను అని ఎవడూ చెప్పజాలడు. కన్నులతో, చెవులతో, నోటితో ఏవేవో పాపాలు చేస్తూనే ఉంటారు. చేతులతో, పాదాలతో పాపాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు సహవాసం లేదు. సహవాసం ఉన్నదంటూ చీకటిలో నడవడం అది ఆత్మవంచన. సోదరీ సోదరులారా, మీరు ఆరాధనకు గుడికి వెడతారా? ఆత్మ స్నానం చేశారా? స్నానం చేసినవాడు కేవలం పవిత్రుడు. అతడు పాదములు కడుక్కుంటే చాలు. ప్రతిరోజు ప్రతిసారి ఏదో కారణం చేత అధాటున పాపం చేస్తే ప్రభువు చేత పాదాలు కడిగించుకోవలసిందే. ఎర్రపెయ్య బలి మనకు గొప్ప పాఠం నేర్పుతోంది. పాప పరిహార జలం యేసు రక్తమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా అనేక ఆధ్యాత్మిక సత్యాలను వినియున్నాం. లేవీలకు స్వాస్థ్యం ఉండదని, దేవుడే వారికి స్వాస్థ్యం అని విన్నాం. సంఘం బలపడాలంటే సంఘ సేవకులు అవసరం. నేటి సేవకులను క్రొత్త నిబంధన లేవీలు అని అనవచ్చు. దైవజనుడు దేవుని వైపే చూస్తాడు. ఆయనే సహాయకుడు. ఆయనే వారి సేవకు ప్రతిఫలం ఇచ్చేవాడు. వారు విశ్వాసం ద్వారానే జీవిస్తారు. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలోని దోషాలకు తామే ఉత్తరవాదులై ఉంటారు. ఇశ్రాయేలుల మధ్యను వారికి ఎట్టి పాలు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దశమ భాగాలను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చాను. వారు ఇశ్రాయేలుల మధ్య స్వాస్థ్యము సంపాదించుకోకూడదని దేవుడు చెప్పాడు. ప్రియులారా, చూసారా దేవుడు ఎన్ని మంచి కట్టుబాట్లు చేశాడు. ఇశ్రాయేలులు చెల్లించే దశమ భాగములు లేవీలకు వస్తాయి. గమనించండి, మోషే ధర్మశాస్త్ర కాలంలో ఇప్పుడు మనము లేము, కానీ వాటిని త్రోసివేయకూడదు. ధర్మశాస్త్రము యేసు ప్రభుచే పూర్తి చేయబడింది, కానీ అందలి ఏ నియమాన్ని నేటి మనము అతిక్రమించడానికి మనము అనుమతించబడలేదు. దశమ భాగ నియమము దేవుని ప్రజలందరికీ వర్తిస్తుంది. దైవ సేవకులు కూడా దైవ సేవకు దశమ భాగం ఇవ్వాలి. ఇది దైవ నియమం. మన పాప పరిహారానికి యేసు రక్తమే పరిష్కారమని ఇందులో తెలుసుకున్నాం. మనలను రక్షించడానికి ఆయన కల్వరి శిలువలో మరణించడం జరిగింది. ఈ మరణము, ప్రాయశ్చిత్తము నీ జీవితానికి అర్థవంతంగా ఉన్నదా? అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక.